గురుగారు, నిత్య పూజలో దేవునికి నైవేద్యంగా రకరకాల ఫలాలను మనం సమర్పిస్తూ ఉంటాం కదా. ఏ ఫలాలను దేవుడికి నైవేద్యంగా పెట్టకూడదు? పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అని భగవద్గీత వాక్యం. పండు, నీరు, పత్రము ఏవైనా నాకు అర్పిస్తే ఆ భగవంతుడి యోగక్షేమాలను నేను స్వీకరిస్తాను, ఆ భక్తుడి యోగక్షేమాలను నేను స్వీకరిస్తాను అంటాడు పరమాత్ముడు. భగవంతుడికి భక్తుడికి భేదం లేదు. నేనే భగవంతుడిని, నేనే భక్తుడిని అన్న జ్ఞానం మనకు కలగాలి. అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ. ఈ జ్ఞానం మనకు ఎలా కలుగుతుంది? సమర్పణ ద్వారా, మనల్ని మనం సమర్పించుకోవడం ద్వారా పరమాత్మలో అంతర్భాగం ఎలా కావాలో తెలియజేయడమే నిత్య పూజ అయినప్పుడు, పరమాత్ముడికి భక్తుడికి తేడా లేనప్పుడు నేనే బ్రహ్మము, నేనే పరమాత్మను, పరమాత్మనే నేను, ఈ అవినాభావ సంబంధం రావాలి. పరమాత్ముడికి కొన్ని ఉపచారాలు చేయాలి. ఉపచారాలే చేసి తినో, తెలియక అపచారాలే చేసి తినో, అంతా నీకే తెలుసు స్వామి అనే జ్ఞానం మనలో సమర్పణగా మారాలి. అంటే ఇది ఫలం సమర్పయామి అని పూజ చివరలో ఒక ఫలం అన్న మాట వినియోగిస్తూ ఉంటాం. పుణ్యఫలం, పూజా ఫలం, భక్తి ఫలం, నిర్వహించిన ఈ కర్మకాండ ద్వారా వచ్చేటటువంటి పుణ్య ఫలం అంతా నీదే, కృష్ణ అర్పణం. ఆత్మ ప్రదక్షిణ చేసిన తర్వాత ఇది ఫలం ఒక పండు చేతబుచ్చుకొని స్వామి పాదాల వద్ద ఉంచి నమస్కారం చేస్తాం. ఈ ఫలం అనేది నివేదనగా సమర్పించినప్పుడు కొన్ని ఫలాలు నైవేద్యానికి ఉపయోగించరు. ప్రాచీనులు దేశీయం కాని పండ్లను ఇలా నివేదనగా సమర్పించడాన్ని నిషేధించి ఉన్నారు. అందులో ఈ ప్రాంతానికి చెందనటువంటి పండ్లు ప్రధానమైనవి. వాటిల్లో యాపిల్ పండు కూడా ఒకప్పుడు నైవేద్యంగా ఉపయోగించేటటువంటి వారు కాదు. ఈ ప్రాంతానికి చెందనిది అనే ఒకే ఒక కారణం. పైనాపిల్, డ్రాగన్ ఫ్రూట్, సీతాఫలం, కొన్ని వ్రతాలలో కొన్ని పూజలలో దానిమ్మ పండు కూడా నివేదనగా వినియోగించేటటువంటి వారు కాదు. అనేక గింజలు ఉన్న కారణం చేత, అనేక ప్రాణాలు అందులో, ఒక్కొక్క గింజ ఒక్కొక్క ప్రాణం అనేటటువంటి సంకల్పంతో అరటిపండు మాత్రమే అన్ని పూజలలో, అన్ని సందర్భాలలో, అన్ని దానాలలో శ్రేష్టం అని చెప్పేటటువంటి వారు. అందులో విత్తనం లేదు, మళ్ళీ జన్మ లేదు, మోక్ష సామ్రాజ్యాన్ని అందించేది. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతానికి చెందనిదిగా ఒక గుర్తింపు కలిగిన ఖర్జూరం పండు గురించి కూడా పలువురిలో ఒక ప్రశ్న ఉత్పన్నమవుతూ ఉంటుంది. ఖర్జూరాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు కదా, మరి ఖర్జూరం ఈ దేశీయమైనటువంటి పండు కాదేమో అనే అనుమానం కూడా పలువురిలో ఉంటుంది. అలా ఏమీ లేదు. ఖర్జూర వృక్ష ప్రస్తావన శ్రీరామాయణంలో జాబాలి మహర్షి, మతంగ మహర్షి ఆశ్రమ పరిసర ప్రాంతాలలో ఈ వృక్షపు ఉనికి ఆనవాలు శ్రీరామాయణం వర్ణిస్తుంది. కనుక ఈ వృక్షం దేశీయం, ఖర్జూరాన్ని మనం వినియోగించవచ్చు. కానీ ఎండు ఖర్జూరాన్ని తెలుగువారు విరివిగా వినియోగిస్తారు. పచ్చి ఖర్జూరం పూర్ణ ఫలం కాదు, అందులో విత్తనం సరిగా పక్వానికి వచ్చిన దశలో లేదు. అపరిపక్వమైన మనస్సుతో అర్చన చేస్తే ఎంత దోషమో, అలాగే ఇలా సరిగా పండనటువంటి పచ్చి ఖర్జూరాన్ని వినియోగించకూడదు. పోకలలో కూడా తెల్లపోక, పచ్చి పోక అంటూ లభిస్తుంది, గణపతి పూజకు వినియోగించరు. ఇలాంటి అనేక ప్రత్యేక అంశాలను మనం గమనించినట్లయితే భగవంతుడికి సమర్పించేటటువంటి పత్రి, పండు అంటే ఫలం, లేదా ఏ విధంగా చేసే ఉపచారమైనా కూడా దేశీయమైనది అయి ఉండాలి. ప్లాస్టిక్ పూలతో అలంకరించకూడదు అన్న వాక్యం ఎంత శాస్త్ర ప్రమాణమో, మనవి కాని పండ్లను, మనవి కాని పుష్పాలను పరమాత్ముడికి మనం సమర్పించకూడదు. మనవి కాని అన్నప్పుడు ప్రపంచమంతా ఒక మహా దేశంగా ఒకటిగా మారిపోతున్న నేపథ్యంలో అనేటటువంటి వాదన కూడా పలువురు చేస్తూ ఉంటారు.
అలంకరణ నిమిత్తమే మనం అన్ని పుష్పాలను అన్ని ఫలాలను అనుసరిస్తున్నాం, వినియోగిస్తున్నాం. కానీ అర్చన అనేసరికి వీటికే పరిమితం. ఎందుకంటే అన్ని భాషలలో కూడా మనం మాట్లాడుతూ ఉంటాం. అర్చన అనేసరికి సంస్కృత భాషనే వినియోగిస్తాం. తెలుగులో, తమిళంలో, కన్నడ, ఇతర దేశీయ భాషలలో, హిందీ, ఇంగ్లీషు అన్ని భాషలలో కూడా పూజ చెప్పవచ్చు కదా. అలా అంగీకరించమే, సంస్కృతంలోనే శ్లోకాలు చెప్పాలి. ఇదం ఫలం మయా దేవా స్థాపితం పురుషం తవ తేన మే సఫలావాపి భవేత్ జన్మని జన్మని ఇది ఫలం సమర్పయామి. సంస్కృత శ్లోకమే, సంస్కృత భాష. ఈ భాషలో ప్రతి అక్షరం శబ్దమయం, బ్రహ్మమయం, ధ్వనిమయం, ప్రాణమయం. ఈ నేపథ్యంలో దేశీయమైనటువంటి పండ్లను కూడా అలాగే ఆత్మ పరమాత్మతో అవినాభావ సంబంధం కలిగే విధంగా నేనే భగవంతుడిని, నేనే భక్తుడిని అనేటటువంటి ఐక్యతా రాగం స్ఫురించే విధంగా దేశీయమైన పండ్లనే నివేదనగా సమర్పించాలి. ఇది అంతరార్థం.